హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఈవినింగ్ టీ టైం స్పెషల్ రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, సో దాంతో పునుగులు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను చెప్పే కొలతలతో సూపర్గా ఉంటాయి. మీ పిల్లలు ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి రాగానే ఇలా ఈజీగా రెడీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలకి, మీ హస్బెండ్స్కి ఇలా రెడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాము ఎలా రెడీ చేయాలో. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి బాగా పులిసిన ఒక కప్పు వరకు ఇడ్లీ పిండి వేసుకోండి. మనకి పిండి బాగా పులిస్తేనే మనకి పునుగులు అనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా, అలాగే దీంట్లోకి రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు కూడా వేసుకున్నాక దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనము దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదంటే మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అంటే కరెక్ట్గా సరిపోతుంది. మనము బాగా బీట్ చేసుకోవాలి. మనకి మైసూర్ బొండాకి ఎలా బీట్ చేసుకుంటామో అలా బాగా బీట్ చేసుకుంటేనే మనకి పునుగులు అనేవి పొంగుతూ బాగా వస్తాయి అన్నమాట. ఇలా బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని మనకి పిండి అనేది ఇలా ఉండాలి, పునుగులు వేసే విధంగా ఇలా ఉండాలి. సో ఇలా ఉన్నాక ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ కొంచెం పిండి వేస్తే మనకి ఆయిల్ అనేది ఎంత హీట్లో ఉంది కనిపిస్తుంది కదా, సో ఇలా ఉండాలి. సో ఇలా మొత్తం పునుగులు మొత్తం వేసుకోండి. ప్యాన్కి తగ్గట్టుగా పునుగులు వేసుకోండి. ప్యాన్లోకి ఎన్ని సరిపోతాయో అన్ని పునుగులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా కాల్చుకోండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి పైన కలర్ వస్తుంది, బట్ లోపల అనేది ఉడకదు, పచ్చిగా ఉంటుంది అనమాట పిండిలాగా. సో ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకున్నాక ఇలా ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. పిండిని మొత్తం ఇలాగే వేసేసుకోండి పునుగులు. సో మనకి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండితో మనకి పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం పల్లి చట్నీ, ఏ చట్నీతో అయినా తినొచ్చు, టమాటా చట్నీతో చాలా సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ మంచి స్నాక్ రెసిపీ వచ్చేసి ఇది. సో వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసము మా ఇంటి వంట బై రేవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.